నీకు అదెవడో అడ్డమైనోడుతోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకే దూర చెల్లి, సిగ్గులేదు ఆ మాట? నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు, చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పోయిక నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం ముదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వే వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. అరే ఓ డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనమైందని వాసన వచ్చిందిరా. ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘం మాట్లాడుకుందాం. పదా. మందు తప్పిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు, నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు అక్కడే అక్కడే. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగే నా వంశీ. నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య, నేను చెప్పేది ఒకసారి ఏం సత్య, నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళైందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య, పెద్దోడు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా.
గుడ్ మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. అంత తొందరేంట్రా నీకు? ఎక్కడ్రా మాయా? డబ్బెక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు. అమ్మాయికి ఏం తెలీదు. ప్లీజ్ వదిలేయండి. అమ్మాయికి ఏం సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు. ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంచ. పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు. మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు. వదిలేయండి. వదిలేదా? ఎందుకు తెలీదురా? ఎంతైనా చెల్లెలు కదా. రేయ్, డబ్బుతే దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర దెబ్బ ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ? అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసలి నా కొడుకు దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులిద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు వచ్చాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అటు నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలమన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా చేయగలడు? గుర్తొచ్చింది. బ్యాగ్స్ కొనడానికి నేత్రం వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. कितने बैग आए ऐसे? 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును. పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం? వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్.